Hi viewers, welcome to SS Bhushan's channel. I am SS Bhushan. తెలుగు వాళ్ళందరికీ నమస్కారములు. మీరు ఇంతవరకు గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఆ లింక్స్ని కూడా మీ వాట్సాప్ సభ్యులందరికీ కూడాను పంచిపెట్టండి. మనం మంచిని పంచిపెడదాం. ఇక నేను దాదాపుగా మన గ్రామర్కి సంబంధించినటువంటి అన్ని ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించినటువంటి అన్ని వీడియోస్ని నేను చేద్దామని అనుకుంటున్నానండి. అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ చాప్టర్ని మొదలుపెట్టాను, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఎన్ని ఎక్కువగా నేను చేయగలిగితే అన్ని ఎక్కువగా వీడియోస్, ప్రతి దానిని కూడాను ప్రతి ఒక్క టాపిక్ని కూడాను వివరణాత్మకంగా ఇవ్వాలనుకుంటున్నాను. మీకు ఏదైనా సరే ఒకవేళ అర్థం కానట్లయితే మీ కామెంట్స్లో మీరు తెలియజేయండి మీ అభిప్రాయాలని. అర్థమైన విషయాన్ని, అర్థం కాని విషయాన్ని, దేనినైనా సరే మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్స్లో తెలియజేయండి. నౌ కమింగ్ టు ద టాపిక్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వాట్ ఈస్ మెంట్ బై స్పీచ్? ఎనీథింగ్ వి టాక్ ఈస్ కాల్డ్ స్పీచ్. మనం మాట్లాడేది ఏదైనా సరే స్పీచ్. స్పీచ్ అంటే ఒక బహిరంగ వేదిక పైన ఒక ఎత్తైనటువంటి ప్రదేశంలో నిల్చుని ఒక మైక్తో మాట్లాడితేనే స్పీచ్ కాదండి. ఏదైనా సరే మనం భాషలో నీవు మంచివాడివి అనేటప్పుడు అక్కడ నీవు అనేదానికి ఆ పదానికి ఒక పేరు ఉంటుంది, మంచివాడివి అనేటప్పుడు దానికి ఒక పేరు ఉంటుంది. ఇన్ ద సేమ్ మేనర్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ దేర్ ఈస్ ఎ పర్టికులర్ నేమ్. సో టుడే I shall explain those things to you very clearly. Now coming to the speech. So what is meant by speech means whatever we talk is called speech. So this speech has some words and each word has a name. Okay. Now coming to the first one is, out of these 8 words or 8 parts of speech, the first one is noun. మన తెలుగులో దీన్ని నామవాచకం అంటారు, మీకు అందరికీ తెలుసు. సో noun. So what is meant by a noun? Any naming word is called a noun. దేనికైనా సరే ఒక పేరు అంటూ ఉన్నట్లయితే దాన్ని నౌన్ అని అంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పేరు, అంతే. ఏదైనా సరే ఒక పేరు. కెమెరా, స్టాండ్, పెన్, పెన్సిల్, బుక్, వాల్, డోర్, ఆల్ దీస్ ఆర్ కాల్డ్ నేమ్స్. అంటే ప్రతిదానికి ఒక ఆకారం ఉంటుంది. ఈ ఆకారంలో ఇలా తలుపు అంటే ఏదైనా సరే ఇలా వేసుకొని మూసుకున్న దాన్ని ఒక తలుపు అంటారని, ఇప్పుడు యూట్యూబ్లో ఇలా మనం చెప్పడానికి వాడేది కెమెరా అంటారని, వీటన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అంటూ ఒకటి ఉంటుంది కదా, దాన్ని నౌన్ అని అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీ, జగన్, శశిభూషణ్, బుక్, చైర్, టేబుల్ ఎట్సెట్రా ఆర్ కాల్డ్ నౌన్స్. These nouns are again subdivided into various kinds. We shall learn those things in the next chapter, and this is only an introductory chapter. నౌన్స్ ఎన్ని రకాలు అన్నటువంటి మళ్ళీ తర్వాత మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఇది ఇంట్రడక్టరీ చాప్టర్ మాత్రమే. సో ఎనీ నేమింగ్ వర్డ్ ఇస్ కాల్డ్ ఏ నౌన్. ఏదైనా సరే ఒక వస్తువుని ఒక పేరు పెట్టి మనం పిలుస్తున్నామంటే అది వస్తువు అవని, మనిషి అవని, జంతువు అవని, ఇంకవన్నీ మరి కాదు, పేరు ఉన్నటువంటి దానిని నౌన్ అంటాం, నామవాచకం. నౌ కమింగ్ టు ప్రొనౌన్. ప్రొనౌన్, ద వర్డ్ విచ్ ఈస్ యూస్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏ నౌన్. నౌన్కి బదులుగా, నామవాచకానికి బదులుగా అని అంటుంటామే, దాన్ని సర్వనామము అని చెప్పి అంటారు. సో వెంకట్ ఈజ్ ఎ నైస్ బాయ్. వెంకట్ ఆల్వేస్ వేక్స్ అప్ ఎట్ 6 o'clock. వెంకట్ గోస్ టు స్కూల్ ఎవ్రీడే. ఇలా అని చెప్పేటప్పుడు వెంకట్ 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 అంటూ ఇదేదో విష్ణు సహస్రనామంలాగా మనం తరచుగా ఆ వ్యక్తి పేరు ప్రస్తావించకుండా, ఒకవేళ వెంకట్, శ్రీను, సుజాత అన్నటువంటి చిన్న పేర్లు కాబట్టి ప్రస్తావిస్తాం, అది వేరే విషయం. ఒకవేళ ఆయన గారు వివి అని ఏదో ఒక ఇన్ని ఉంటాయి చూడండి, విఎస్ అంటూ ఇన్ని ఉంటాయి చూసారా, చివర వీర వెంకట సత్యనారాయణ సుబ్బారాయుడు అనేటప్పుడు ప్రతిసారి కూడాను మనం వీర వెంకట సుబ్బారాయుడు, వీర వెంకట సత్యనారాయణ సుబ్బారాయుడు ఈజ్ ఎ గుడ్ బాయ్, వీర వెంకట సుబ్బారాయుడు గోస్ టు హిస్ స్కూల్ రెగ్యులర్లీ అని అనము కదండి. సో ఫర్ దట్ వి యూస్ అనదర్ వర్డ్. దట్ వర్డ్ ఈస్ కాల్డ్ ప్రొనౌన్, దట్ ఈస్ యూస్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏ నౌన్. సో వీర వెంకట సత్యనారాయణ సుబ్బారాయుడు ఈజ్ ఏ గుడ్ బాయ్, హీ గోస్ టు స్కూల్ ఎట్ 9 AM. హీ రిటర్న్స్ ఫ్రమ్ స్కూల్ ఎట్ 5 PM అని మనం ఇలా వాడతాం. అదే అమ్మాయిలు అనుకోండి షీ అని అంటాం, అంటే ఫీమేల్ అయితే షీ అని చెప్పి మనం అంటాం. సో ఇలా
he, she, it, they, him, her, it, them, అలానే his, hers, its, they, theirs, I, mine, me, we, ours, us, you, your, yours, ఇవన్నీ కూడాను ప్రొనౌన్స్. మనం ఎలానైతే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని అంటాము, అలానే ఇక్కడ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అనమాట ఈ ఫస్ట్ పర్సన్ కానీ, ఈ సెకండ్ పర్సన్ కానీ, ఇవన్నీ ఇక్కడ ఈ థర్డ్ పర్సన్, వీటన్నిటినీ కూడా అనమాట మనం డీటెయిల్గా మళ్ళీ ప్రొనౌన్స్ అనే చాప్టర్లో మళ్ళీ నేర్చుకుందాం. రకరకాల చాప్టర్స్లో మనం నేర్చుకుందామండి. నెక్స్ట్ వన్, కమింగ్ టు వర్బ్ ఫామ్. వాట్ ఈస్ మెంట్ బై ఎ వర్బ్ ఫామ్? Any action word is called a verb form. For example, if I say verb form, he writes weekly అని చెప్పేటప్పుడు he writes, he reads, he plays, she sings. So this writes, plays, sings, laughs, all these words are called verb forms. Verb forms అంటే మనం క్రియలు అంటాం కదా, క్రియ. అసలు క్రియ అంటే అర్థం ఏంటి? పని. సో ఎనీ వర్డ్, ఏదైనా సరే ఒక పని చేసినట్లయితే అది క్రియ. ఓకే, సరే. మరి ఈ సెంటెన్స్లో మరి షీ ఈజ్ ఏ డాన్సర్. సో ఇన్ దిస్ సెంటెన్స్ ఈజ్ దేర్ ఏ వెబ్ ఫామ్? నో వెబ్ ఫామ్, బికాస్ వీ నో దట్ ఓన్లీ దిస్ ఈట్, జంప్, ప్లే, రీడ్, రైట్, స్లీప్, ఎట్సెట్రా ఆర్ వెబ్ ఫార్మ్స్. So according to that, this is not at all a verb form, but is a verb form. Writes, play, jump, drink అన్నటువంటివి మాత్రమే వెబ్ ఫార్మ్స్ కాదండి. షీ ఈజ్ ఎ డాన్సర్ అనేటప్పుడు అది ఒక కండిషన్ని, ఒక స్టేట్ని తెలియజేస్తుంది, ఒక స్థితిని తెలియజేసేటప్పుడు దెన్ ఆల్సో ఇట్ ఈస్ కాల్డ్ ఎ వెబ్ ఫార్మ్. సో షీ ఈజ్ ఎ డాన్సర్. అంతేనా? She has a pen అని చెప్పేటప్పుడు కూడా the word has indicates possession, కలిగి ఉన్నాను అని అర్థాన్ని తెలియజేస్తుంది. So this possession also is a verb form. I mean the word which tells about possession is also a verb form. కనుక ఈ యాక్షన్ వర్డ్స్ అంటే కేవలం యాక్షన్ వర్డ్ అని మాత్రమే కాదండి, రైట్స్ యాక్షన్ వర్డ్. సో వాట్ ఈస్ మెంట్ బై ఎ వర్బ్ అంటే సింపుల్గా చెప్పేది ఏంటంటే a word that tells about action, about a state or a condition, or which tells about possession is called a verb form. So ఈ verb forms లో మళ్ళీ రకాలుగా అన్నమాట మెయిన్ verbs అని, auxiliary verbs అని ఉన్నాయి. ఇందులో finite verb, infinite verb అని కూడా ఉన్నాయి, helping verbs, modal auxiliaries ఇవన్నీ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ని కూడా తర్వాత చాప్టర్లో తప్పకుండా మీకు నేను చెప్తానండి. నెక్స్ట్, కమింగ్ టు adjective. What is meant by an adjective? The word which describes a noun or a pronoun in a sentence is called an adjective. For example, Ashok is a brave king. So in this sentence, Ashok is the noun form. Is called a verb form. Okay, it is not a main verb, but anyway it is a verb form. Let us just remember verb form. Afterwards we can deal with main verbs and auxiliary verbs. So Ashok noun form, is verb form. So king, Ashok is a king. Actually that sentence gives good meaning. అది మంచి అర్థాన్ని ఇస్తుంది. అయినప్పటికీ కూడా మనం బ్రేవ్ అన్నటువంటి ఒక వర్డ్ని అక్కడ జత చేస్తాం. ఈయన గూర్చి, ఈ అశోక్ గారి గూర్చి చెప్పడానికి, వాట్ కైండ్ ఆఫ్ ఎ కింగ్ ఈజ్ అశోక్? హీస్ ఎ బ్రేవ్ కింగ్, హీస్ ఎ డైనమిక్ కింగ్, హీస్ ఎ గుడ్ కింగ్, హీస్ ఎ జనరస్ కింగ్ అనేటప్పుడు ఈ వర్డ్స్ అన్ని ఇప్పుడు వాడని చూసారండి, అవన్నీ కూడాను యాడ్జెక్టివ్స్ అని అంటాం. సో దట్ ఈస్ ఎ డిస్క్రిప్టివ్ వర్డ్ విచ్ డిస్క్రైబ్స్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. సో ఇవన్నీ కూడాను యాడ్జెక్టివ్స్. నౌ కమింగ్ టు adverb. Now coming to adverb. The very name itself says that something added to a verb form. Verb కి ఏదైనా సరే జత చేసినట్లయితే అని అర్థాన్ని ఇస్తుంది. ఆ పదమే చెప్తుంది adverb. సో అయితే ఇక్కడ ఈ adverb అనేటప్పుడు దేనికి జత చేయడం అండి? ఫర్ ఎగ్జాంపుల్, she writes a book. She writes a book. In this sentence, writes is the verb form. That gives good meaning.
That's sufficient to express something. She writes a good book. She writes a poem. She writes so in this sentence, she writes very beautifully. She writes very beautifully. What is this beautifully? Beautifully is actually an adverb. Okay. So writes is a verb form. So what kind of role does this word very play here? ఈ వెరీ అన్నటువంటి ఏ పాత్ర పోషిస్తుందండి అంటే రైట్స్ అనే వెర్బ్ ఫామ్ కి ఎక్కువగా వివరించి చెప్తుంది బ్యూటిఫుల్లీ అన్నటువంటి యాడ్వర్బ్. ఓకే, షీ రైట్స్ బ్యూటిఫుల్లీ. ఓకే, బట్ ఈ వెరీ అన్నటువంటిది ఏం చెప్తుందంటే బ్యూటిఫుల్కి మరి కాస్త సొగసుని తీసుకొస్తుంది. షీ రైట్స్ వెరీ బ్యూటిఫుల్లీ. సో దిస్ వర్డ్ వెరీ ఈజ్ ఆల్సో యాడ్వర్బ్. నౌ కమింగ్ టు she is a beautiful girl. Okay, she is a beautiful girl. In this sentence, beautiful is called adjective. Beautiful is called adjective because this girl is called a noun. ఈ నౌన్ కి కాస్త ఎక్కువ చేసి విశేషించి చెబుతుంది విశేషణం కదా. సో ఇక్కడికి సరిపోయింది బ్యూటిఫుల్ అన్నటువంటి విశేషణం. ఇట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్. బట్ ఇఫ్ వి సే షీ ఈస్ ఏ వెరీ బ్యూటిఫుల్ గర్ల్, షీ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ గర్ల్, ద వర్డ్ వెరీ టెల్స్ ఆర్ డిస్క్రైబ్స్ అబౌట్ దిస్ adjective beautiful. So here very is called adverb. So from these examples we can say that we can understand that an adverb is a word which tells something more about a verb form. She writes a book. She writes quickly. She writes quickly. In this sentence, she writes. This writes is called the verb form. This writes is called the verb form, and quickly is called the adverb form because this quickly describes about this. Right, describes about this, right? So what is meant by an adverb means finally we can say that the word which describes something about a verb form, the word which describes an adjective like very, the word which tells more about another adverb. For example, beautifully is an adverb and very describes this beautifully. ఈ బ్యూటిఫుల్లీ అన్నటువంటి పదానికి వెరీ అన్నటువంటిది మరి కాస్త ఎక్కువ చేసి వర్ణించి చెబుతుంది కనుక ఇది కూడాను ఇక్కడ యాడ్వర్బ్ అని అంటాము. సో యాడ్వర్బ్ అంటే ఒక క్రియని ఒక వెర్బ్ ఫామ్కి ఎక్కువ చేసి వివరిస్తుంది, ఒక విశేషణంకి యాడ్జెక్టివ్కి ఎక్కువ చేసి చెప్తుంది. తనలాంటి మరొక యాడ్వర్బ్ గురించి కూడా ఎక్కువ చేసి చెబుతున్నటువంటి వర్డ్ని యాడ్వర్బ్ అంటారు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ప్రిపోజిషన్. ఓకే, preposition. What is meant by a preposition? What is meant by a preposition? She is the room. Does this sentence give any meaning? No. So if we add a particular word, a small word, she is in the room, this gives a complete meaning. In the same manner, the pen is the table. So in this sentence also there is some lacunae or gap or void. So what is this gap? The pen is on the table. The pen is on the table. Now it gives complete meaning. So what is meant by a preposition? The word, something that is placed pre or before this word, or we can say that the word which relates a noun or a pronoun in a sentence with some other noun or a pronoun in the sentence. ఒక వాక్యంలో ఉన్నటువంటి ఒక నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ ఆ వాక్యంలో ఉన్నటువంటి మరొక
పదముతో అంటే అది ఒక నౌన్ కావచ్చు, ప్రొనౌన్తో కావచ్చు, ఒక రిలేషన్ని ఏర్పరిచినట్లయితే దానిని ప్రొనౌన్ అని చెప్పి అంటారు. సో దీన్ని రిలేషన్ వర్డ్ అని కూడా మనం అనుకోవచ్చు, రిలేషన్ వర్డ్గా మనం చెప్పుకోవచ్చు. Now coming to, so these prepositions, this chapter also will be dealt with very clearly under a separate heading. Okay. Now coming to the conjunction, and, or, either or, neither or, but, so, etc. are called conjunctions. The word conjunction itself, అదొక జంక్షన్ అంటే 2-3 పదాలకి లేదా 2-3 వాక్యాలని కలిపినటువంటి దాన్ని కంజంక్షన్ అని చెప్పి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, he is a poor boy, he is an honest boy. So in this sentence, in these sentences, in these two sentences, we can say that he is a poor boy, has a separate identity, దానికంటూ ఒక విశిష్టత ఉంది, సెంటెన్స్ కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. he is an honest boy కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. సో ఇలా 2 సెంటెన్స్ చెప్పేటప్పుడు ఆ రెండింటినీ కూడాను ఒక వాక్యంగా చేసి మనం ఏదైనా సరే ఒక పదాన్ని వాడుతూ దాన్ని మనం కంజంక్షన్, సంయోగం అని అంటాం తెలుగులో అండి. అలానే ఇక్కడ దీన్ని మనం ఏ కంజంక్షన్తో వాడితే బాగుంటుంది? he is a poor but honest boy అనేటప్పుడు ఈ ఆనెస్ట్, ఈ బట్ అన్నటువంటిది కంజంక్షన్గా మనం చెప్పుకుంటాం. ప్లీజ్ రీడ్ ఇంగ్లీష్ ఆర్ ప్లీజ్ డూ మ్యాథమెటిక్స్ అని అనేటప్పుడు ప్లీజ్ రీడ్ ఇంగ్లీష్ ఆర్ డూ మ్యాథమెటిక్స్ అని చెప్పేటప్పుడు ఆ ఆర్ అన్నటువంటి ఆ చిన్న వర్డ్ ఉంది, దాన్ని కంజంక్షన్ అని చెప్పి మనం అంటాం. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద కంజంక్షన్ మీన్స్ it joins or it combines 2 sentences or 2 phrases. So the word which joins or combines 2 phrases or sentences is called a conjunction. So these conjunctions are and, or, either, neither, nor, but, so అన్నటువంటివన్నీ కూడా కంజంక్షన్స్. ఇందులో మళ్ళీ ఇప్పుడు కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అని ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అవి మళ్ళీ డీటెయిల్డ్గా అనమాట మీకు ఇంకో వీడియో పెడతానండి. నెక్స్ట్ వన్, ఇంటర్జెక్షన్. చాలామంది ఇక్కడ తప్పు చేస్తుంటారు. ఇంటర్జెక్షన్ అంటే తెలుగులో ఆశ్చర్యార్థకం. ఇంటర్జంక్షన్ అంటారు. నో, ఇట్ ఈస్ నాట్ ఇంటర్జంక్షన్. అంటే ఇక్కడ కంజంక్షన్ అనడం వల్ల ఇంటర్జెక్షన్ అని అనబోయి ఇంటర్జంక్షన్ అని అంటారు. తప్పు, ప్లీజ్. ఇంటర్జెక్షన్. సో వాట్ ఈస్ దిస్ ఇంటర్జెక్షన్? ఇంటర్జెక్షన్ మీన్స్ ఎనీ సడన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ ఇంటర్జెక్షన్. ఏదైనా సరే సడన్గా నాకు మీరేదో ఒక విలువైనటువంటి ఒక గాజు వస్తువుని ఇస్తున్నారు, నేను దాన్ని కిందను పడేశాను అనే ఎక్స్ప్రెషన్. ఇట్ మే నాట్ హ్యావ్ వర్డ్స్. అన్నటువంటివి, ఓ అన్నటువంటివి, ఊ అన్నటువంటివి, ఊ అని చెప్పి ఇలా అంటామే. వీటన్నింటినీ కూడాను ఇంటర్జెక్షన్స్ అని అంటాం. ఇలా ఇది అందాలు ఆరబోసుకుంటూ ఓ సినీ తార మన కళ్ళ ముందు వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమంటాం? వాట్ ఏ మార్వలస్ బ్యూటీ, వాట్ ఏ బ్యూటీ అని అంటామా లేదండి? అప్పుడు నా మాట ఎవడు వింటాడండి? ఆమెను చూసుకుంటూ కదా ఉంటారండి. అలాంటి ఎక్స్ప్రెషన్ సడన్గా ఏదైనా వచ్చేటప్పుడు ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ అనేటువంటిది పెట్టాలండి. సో అప్పుడు దాన్ని ఇంటర్జెక్షన్ అని చెప్పి అంటాం. సో ఏదైనా సరే అలాంటి సడన్ ఎక్స్ప్రెషన్స్తో ఉన్నటువంటివి. మన క్రికెటర్స్ ఒక 6 కానీ 4 కానీ కొట్టగానే ఓ వాట్ ఏ లవ్లీ షాట్, ఎక్సలెంట్ షాట్ అని చెప్పేటప్పుడు ఆ ఎక్సలెంట్ షాట్ అని మనం ఇలా అనేటప్పుడు ఆ చివర పెట్టే ఆశ్చర్యాత్మకం, ఇట్ ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ అన్ ఇంటర్జెక్షన్, ఇట్ ఈస్ ఎ సడన్ ఎక్స్ప్రెషన్. అలానే ఎవరో మనం పరామర్శకి వెళ్ళామనుకోండి, ఎవరో చనిపోయారని చెప్పి ఓ అద్భుతమైన చావండి అని అంటాం. ఏంటి అనం? అయ్యో, అలాస్ ద పూర్ మ్యాన్ ఇస్ డెడ్, అయ్యో పాపం ఆయన చనిపోయారు అని చెప్పి అంటాం. అక్కడ పూర్తిగా కూడాను పాతకాలంలో శాంతి స్వరూపు వార్తలు చదివేటప్పుడు ఫీలింగ్స్ ఎలా మార్చేసేవాడు అలా మనం మార్చేయాలండి అక్కడ. సో అలాంటి సడన్ ఎక్స్ప్రెషన్స్ ఏవైనా సరే వాటిని ఇంటర్జెక్షన్స్ అని చెప్పి అంటారు. ఇంక దానికి ఏమి వేరే చాప్టర్ అయితే లేదండి. దానికి ఈ సడన్ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్క్లమేటరీ మార్క్ గుర్తుంచుకుంటే చాలు. వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై దట్ ఇట్ ఈస్ అన్ ఇంటర్జెక్షన్.
ఇప్పుడు నేను చెప్పబోయినటువంటి విషయం ఏంటంటే ప్రతి చాప్టర్ కూడా అంటే ప్రతి హెడ్డింగ్ కూడా ఒక్కొక్క హెడ్డింగ్ నౌన్ వేరియస్ కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఆర్ దేర్ ప్రాపర్ నౌన్ కామన్ నౌన్ కలెక్టివ్ నౌన్ మెటీరియల్ నౌన్ ఇవన్నిటిని అబ్స్ట్రాక్ట్ నౌన్ వీటన్నిటిని ఒక సెపరేట్ హెడ్డింగ్గా చెప్పుకుంటాం. అలానే ప్రొనౌన్స్ సంబంధించినటువంటి వేరియస్ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ని కూడా మనం చెప్పుకుంటామండి. అలానే వర్బ్ ఫామ్స్లో కూడా ఉన్నటువంటివన్నీ కూడా సబ్ హెడ్డింగ్స్తో సహా మళ్ళీ చెప్తాను ఇంకో క్లాస్లో. అలానే యాడ్జెక్టివ్స్లో ఉన్నటువంటి రకాల గురించి కూడా చెప్తానండి. యాడ్వర్బ్లో ఉన్నటువంటి రకాల గురించి కూడా చెప్తానండి. ప్రిపోజిషన్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయంటే పూర్తిగా కూడాను కంటిన్యూస్గా చెప్పాలంటే ఒక 1 అవర్ అది పైనే పడుతుంది. 2 అవర్స్ అయినా సరే తీసుకోవచ్చండి ఎగ్జాంపుల్స్తో సహా అవి చెప్తాను. ఇవన్నీ నేను మీకు చెప్పాలి, నా వీడియోస్ మీకు రావాలంటే దయచేసి వీటిని మీరు లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడాను. ఆ విధంగా నన్ను ప్రోత్సహించండి. ఇది ఒక విలువైనటువంటి సమయం కేటాయిస్తున్నందుకు ధన్యవాదములు. మళ్ళీ మీకు తర్వాత కలుస్తానండి. మరొక మాట చెప్పబోయింది ఏంటంటే మీరు ఏమైనా క్వశ్చన్స్ వేయాలనుకుంటే కామెంట్స్లో మీరు తెలియజేయండి. తర్వాత నాకు వీలుండేటప్పుడు సండే ఎప్పుడైనా సరే నేను ఆన్సర్ చేస్తూ ఉంటుంటాను. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి చాప్టర్ తర్వాత కూడా నేను ఎక్సర్సైజ్ ఇస్తానంటే ఎక్సర్సైజ్ కూడాను ఒక క్లాస్గా ఒక వీడియోగా నేను పెడతానంటే ఎక్సర్సైజ్ కూడాను నేను చేయిస్తాను మీ చేత. ధన్యవాదాలు.